శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారం. నేను మీ లాయర్ గర్జన్ రెడ్డి. సబ్జెక్ట్ ఏమిటంటే, నేను ఒక బుక్ రాసినాను, లైఫ్ ఆఫ్ జర్నీ. అందులో పార్ట్ 1, అలా పార్ట్ 2, పార్ట్ 3 వైజ్గా నేను ఒకదానికి సంబంధించి సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను మీతో. అంటే ఇది రీసెంట్గా జరుగుతుంది కాబట్టి పార్ట్ 1గా ఆత్మహత్య, దాని గురించి మీకు వివరించాలనుకుంటాను. ఈ సమాజంలో ఆత్మహత్య చేసుకొని చాలామంది చనిపోతున్నారు. రీసెంట్గా కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ ఉంది కదా, ఒక అమ్మాయి హైదరాబాద్లో కోమలి అనే అమ్మాయి వన్ సైడ్ లవ్ అంట ఆత్మహత్య చేసుకుంది. ఒక నెల రోజుల కిందట కూడా విజయరెడ్డి అని ఆమెతో పాటు ఆమె కొడుకుని కూతుర్ని కూడా హైదరాబాద్లో చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు కూడా వెళ్ళి, మనకి ఆత్మహత్య అనేది ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. దేవుడు మనకి జన్మనిచ్చినాడంటే మన మనిషిగా బతికి చనిపోయే వరకు కష్టపడి మన సమస్యను అధిగమించి చనిపోవాలి. కానీ మధ్యలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే హక్కు ఎవరికి లేదు. అందులో మనం ఆత్మహత్య చేసుకునే వారితో పాటు పక్కనుండే వాళ్ళని కూడా ఉసుగొలిపి వారిని కూడా ప్రేరేపించి వాళ్ళు కూడా చావుకు కారణమవుతున్నారు. కుటుంబంలో వ్యక్తులే. ఇప్పుడు చూడ, అమ్మాయి విజయరెడ్డి అనే ఆమె వాళ్ళ కొడుకు 15 సంవత్సరాలు, వాళ్ళ కూతురికి 13 సంవత్సరాలు ఎంత ఉండొచ్చు. వాళ్ళు ఇద్దరు కూడా ఈమె చెప్పడం వలన రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వాళ్ళ ఇద్దరి జీవితాలు ఎంత భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ చనిపోయి ఆత్మహత్యతో పాటు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే దాంతో పాటు వాళ్ళ పిల్లల జీవితాలను కూడా లేకుండా చేస్తున్నారు. మీకు ఆత్మహత్య గురించి ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పుట్టినప్పుడు ఒక వ్యక్తి నిక్ విజీస్ అంటే ఆస్ట్రేలియా అతను. మీరు గూగుల్లో కొడితే అతని పేరు వస్తుంది, నిక్ విజీస్. ఇతను పుట్టుకతోనే 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అలాంటి వ్యక్తి మోటివేషనల్ స్పీకర్ అయినాడు, స్విమ్మర్ అయినాడు, స్విమ్మింగ్లో అవార్డు గెలుచుకున్నాడు. అతను కాళ్ళు చేతులు లేని వ్యక్తే బ్రతికి సాధించి నిలబడినప్పుడు మనం ఎలా నిలబడలే, ఎంతవరకు నిలబడచ్చు మనము? ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కాళ్ళు చేతులు లేని మనిషి కష్టపడి బతికినప్పుడు కాళ్ళు చేతులు ఉన్న మనిషి ఎందుకు బతకూడదు? మీరేమన్నా గుంటోళ్ళ, ఏం చేత కాదా? అన్నీ బాగుండి సమాజంలో బతికేకి ఏమి? చాలామంది ఆత్మహత్యకి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వివరిస్తున్నా, మీ లోపల మానసికంగా సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. ఎందుకంటే మనిషి అంటే ఎమోషన్స్తో రుణపడి ఉంటుంది బంధం, అది దేవుడు ఇచ్చినది. కోపము, బాధ, ఇది ఏడుపు, ఇవన్నీ అనేది మామూలుగా అది ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి కామన్. మనం కూడా పక్కన ఎవరైనా ఒంటరిగా ఉన్నా కూడా మీరు మానసికంగా కృంగిపోవద్దండి, నలుగురితో కలసండి, వాళ్ళ సమస్యలు వివరించుకోండి, వాళ్ళు చెప్తారు మీకు. ఇప్పుడు ఎవరు లేనోళ్ళు, తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళే వృద్ధాశ్రమంలో ఉన్నారు బతుకుతా. కింద పడిపోయిన వాళ్ళే ఉన్నారు, ఏదో ఒక పని చేసుకుంటే జీవనం సాగిస్తున్నారు. రోడ్ల సైడ్ బండులు పెట్టుకొని ఎంతోమంది బతుకుతున్నారు. అలాంటప్పుడు నీకేదో కొంత కాస్త కూస్త అప్పు ఉందని చెప్పో, మానసిక సమస్య ఉందని చెప్పో ఆత్మహత్య చేసుకుంటే అది చాలా పెద్ద తప్పు. అది మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. ఇంతకుముందు చూసినాం ఎంతోమంది హీరోలు, ఉదయ్ కిరణ్ అంట, సుశాంత్ రాజ్పుత్, వాళ్ళ మానసికంగా జరిగిండొచ్చు సంఘటన, వాళ్ళు చేసుకోవడానికి కారణాలు ఉండొచ్చు. కానీ మనం బతికి సాధించాల. ఎవడో ఏదో అన్నాడని మనము హట్ అయ్యి ఫీల్ అయ్యి మనకు అవకాశాలు రాలేదని చెప్పేసి మనం తగ్గకూడదు. మనకంటూ మనమే సమాజంలో ముందుకు వెళ్ళి అవకాశం సృష్టించుకోవాలా, సాధించుకోవాలా, నిలబడాలా. అప్పుడే అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మన విలువ పెరుగుతుంది. అంతేగాని మనకి ఇది జరగలేదు, అది జరిగింది ఇట్లా చెప్పేసి అది చేయడం చాలా పెద్ద తప్పు. ఇంకో విషయం ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకోటి గురించి. ఇప్పుడు మనకి అంబానీ వాళ్ళు ఉన్నారు. అంబానీ అంటే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ అని కొన్ని వేల కోట్లు ఇచ్చినారు ఇద్దరికి. కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ బాగున్నాడు, అనిల్ అంబానీ దగ్గర రూపాయి కూడా డబ్బులు లేవు. నేను మార్నింగ్ పేపర్లో కూడా చదివిన, వాళ్ళ ఇల్లు జప్తు చేసినారు ముంబైలో, అనిల్ అంబానీ వాళ్ళ ఇల్లు. అట్లని చెప్పి అతను అన్ని వేల కోట్లు పోగొట్టుకున్నాడని చెప్పి అతను ఆత్మహత్య చేసుకుంటాడా? లేదు కదా.
అంటే డబ్బులకి మనిషికి సంబంధం లేదు. మానసికంగా మనిషికి సంబంధం లేదు. నువ్వు భూమి మీదకి వచ్చినావు, నువ్వు ఎలా అయినా చనిపోతావు పోయే కాలానికి కొద్దీ. అదేదో ఉన్నన్నాళ్ళు కొన్ని రోజులు హ్యాపీగా జీవించమని దేవుడు ఇచ్చిన జన్మ మనకి. మనం జీవించాలి అంతే. దానికోసం మనం ముందరికి అడుగు వెలుగు కానీ డబ్బులు లేవనో, కారు బంగాలు లేవనో, కొంతమంది విలువ లేదనో, బంధుత్వాల్లో లేరనో, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ అవుట్ ఆఫ్. మనకి నువ్వు ఏంది, నీ జీవితం ఏంది, మనిషిగా నువ్వు భూమి మీదకి వచ్చినావు, బతికినన్నాళ్ళు బతకల్లా మనం ప్రజల కోసము, ప్రజల జీవితాల్లో, సమాజంలో, అందరి సమక్షంలో మనమంటే ఏందో నిరూపించి ముందరికెళ్ళాల. ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి, రీసెంట్గా ఒక మోటివేషన్ సబ్జెక్ట్ ఉంది మనకి, ఒంటరిగా నివసించే వాళ్ళకి. రీసెంట్గా ఒకటి పెంగ్విన్ స్టోరీ ఉంది. రీసెంట్గా ఒకటి వచ్చింది, పెంగ్విన్ స్టోరీ ఒకటి వచ్చింది. రీసెంట్గా పంచ్ స్టోరీ ఒకటి వచ్చింది. జపాన్ జూలో ఒక చిన్న కోతిపిల్ల ఉంటుంది. దానికి పుట్టినప్పుడు తన తల్లి దూరం చేసుకుంటుంది అనమాట. చేసుకున్నా కూడా అది ఒంటరిగా ఒక బొమ్మతో ఆడుకుంటే దాని యొక్క నిలబడికతో అది జీవిస్తూ ఉంది. ఇప్పుడు కూడా వీడియోలు వస్తుంటాయి మీకు ఇన్స్టాగ్రామ్లో, రీల్స్ అందరూ చూస్తుంటారు. చిన్న కోతిపిల్ల బొమ్మను పట్టుకొని ఆడుకుంటుంటుంది. అంటే ఆ చిన్న కోతిపిల్ల, 7 నెలల కోతిపిల్లే ఎవరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు, దాని సన్నిహితులు, చుట్టుపక్కల ఉన్న కోతిపిల్లలు ఎవరు కూడా, తల్లి కూడా దగ్గర తెచ్చుకోకపోతే అది బతుకుతున్నప్పుడు, జీవితం కొనసాగిస్తున్నప్పుడు మనుషులు ఎలా ఉండాల? ఆ పెంగ్విన్ కథ వచ్చేసి ఏం చెప్తుంది అదంటే, ఎవరు అట్టేయి అది దాని యొక్క అది ప్రేమించిన యొక్క పెంగ్విన్, తోడుండే పెంగ్విన్ వదిలిపెట్టిపోతే అది యొక్క అందరినీ వదిలిపెట్టి దూరం వెళ్ళిపోతుంది. దాన్ని మనము అది ఒక స్టోరీ, ఇది ఒక స్టోరీ, రెండుని కంపారిజన్ చేయకూడదు. అది ఏం చెప్తుంది? అది వెళ్ళిపోవడం చెప్తుంది పెంగ్విన్. అది కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకొని ఎవరు తోడలేని చెప్పి అట్లా ఒంటరిగా వెళ్ళిపోతున్నారు. అది కొన్ని న్యూస్ ఛానల్లో చూస్తున్నాం మనం, పెంగ్విన్ స్టోరీ పంచ్ స్టోరీ ఒకటే అని చెప్తున్నారు. అది కాదు. పెంగ్విన్ స్టోరీ ఏమంటే తోడు లేకపోతే అది బతకలేక దూరం వెళ్ళిపోయి చనిపోతుంది. అలా ఉండకూడదు మనం. ఈ పంచ్ స్టోరీ ఏం చెప్తుంది? పంచ్ అంటే మన కోతిపిల్ల స్టోరీ ఏం చెప్తుంది? ఎవరు ఉన్నా లేకపోయినా ఒంటరిగా బతకల్లా, జీవనం కొనసాగించాలా, ఇది పంచ్ స్టోరీ చెప్పేది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలా. ఆత్మహత్య అనేది ఉసిగొల్పేది కూడా చాలా తప్పు. మీ యొక్క తల్లిదండ్రులు పిల్లలకు ఎవరైనా ఏదైనా సమస్య వస్తే ముందర చేసి నలుగురు చెప్పుకొని చేసుకోండి. మీ పక్కన తోటివారు స్నేహితులు ఉంటారు, వాళ్ళు కూడా వింటారు మీ సమస్యలు, వాళ్ళు కూడా కొన్ని మీకు ఇస్తారు సలహాలు, సూచనలు. అంతేగాని మన జీవితం మీకు ఆత్మహత్య అనేది మనము ఎప్పుడైనా మనిషి చనిపోతాడు, అది అందరికీ తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు చనిపోవాలా? నువ్వు ఎలా చనిపోతావు కదా. అలాంటిది ఏదో జీవించి బతికి సాధించి చచ్చిపో. ఆత్మహత్య చేసుకోవడం అంటే పిరికి పందలు, చేతగాని వాళ్ళు చేసుకుంటారు. అది మనిషి చచ్చిపోతే వీర మరణంతో చనిపోవాలి కానీ చేతగానితనంతో చనిపోకూడదు. వీర మరణం అంటే తెలుసు కదా, ఆర్మీలో ఒక సైనికుడు కావచ్చు, ప్రజల కోసం పోరాడే ఒక నాయకుడు కావచ్చు. ఎంతోమంది మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. వీర మరణం ఉండల్లా. నువ్వు చనిపోతే నీ పేరు చెప్పుకోవాలి నలుగురు. అంతేగాని ఇలా ఎవరు కూడా ఆత్మహత్య అనే మాట కానీ, కృంగిపోవడం కానీ, అలా మానసికంగా ఇబ్బంది కానీ, ఎటువంటి నిర్ణయాలు లోటు తీసుకోకోకుండా మీకు ఆత్మహత్య అంటే మీరు చనిపోయి మీరొక్కరే వెళ్ళిపోవడం కాదు, మీ వెనకాల మీ కుటుంబాన్ని కూడా మీరు బాధ పెడుతున్నారు. అంటే మీ వెనకాల ఒక తల్లి చనిపోతే కూతుర్లు అనాథలు అవుతారు, అలా కుటుంబం అనాథ అవుతుంది. ఒక కొడుకు చనిపోతే తన తల్లి ఎంత ఆవేదన చెందుతుంది. ఒక తల్లి చనిపోతే కొడుకు అనాథ అవుతాడు, ఒక భార్య చనిపోతే భర్త అనాథ అవుతాడు, భర్త చనిపోతే భార్య అనాథ అవుతాడు. ఇలా ఫ్యామిలీకి లింక్ అయి ఉంటారు. కాబట్టి మీరు తీసుకునే ఒక నిర్ణయం వల్ల ఒక కుటుంబము చాలా ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది మీ వాళ్ళ జీవితాన్ని. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఆత్మహత్యకి మీరు కారకులు కావద్దండి. బతికి సాధించి జీవించే వీరులు అవ్వండి. ఇదే మీకు నేను తెలియజేస్తున్నా. మా యొక్క ఈబీఎస్ విద్యార్థి సంస్థ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఎటువంటి విద్యార్థి సమస్యలు ఉన్నా, లీగల్గా ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మా యొక్క సంస్థ ఆర్గనైజేషన్ను సంప్రదించండి. మా ఆర్గనైజేషన్ నెంబరు 7799995648. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను.
మనం ఎప్పుడు కూడా ముందర ఉంటాము, ప్రజల సమక్షంలో ప్రజల సమస్య తీర్చడంలో ముందుకెళ్తాము. ఈబీఎస్ఎఫ్ అంటే ఒక సంస్థ పేరు కాదు, ఒక విప్లవం, సమస్యల కోసం పోరాడే ప్రజా విప్లవం. థ్యాంక్ యూ. జై హింద్.